నమస్తే ప్రజెంట్ మనం వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో భాగంగా మనం ఇప్పుడు స్టేషన్ గణపూర్లో ఉన్నాం. మొత్తానికి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. 4వ తారీఖున మరి రిజల్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జరిగినటువంటి ఓరా ఫైట్ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సుధీర్ కుమార్ సైతం కూడా ఇక్కడ హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నటువంటి సుధీర్ కుమార్ కి ఈసారి కేసీఆర్ అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ 3 ప్రధానమైనటువంటి పార్టీల నుంచి అభ్యర్థులు కనుక చూసుకున్నట్టయితే ఒక పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, ఇదే స్టేషన్ కనుపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కడియం శ్రీగారి యొక్క కూతురు కడియం కావ్య బరిలో దిగుతా ఉంటే, మరో పక్కన బీజేపీ పార్టీ నుంచి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వర్ధనపేట నుంచి గెలుపొందినటువంటి ఆరూరు రమేష్ ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నాడు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం. చాలా ఇక్కడ సంబంధించినటువంటి సమీకరణాలు అన్ని కూడా కొంత ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురు సంబంధించినటువంటి అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ పార్టీ తోటి అనుసంధానమైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలుగానే చెప్పుకోవచ్చు. చివరి నిమిషంలో కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలోకి దిగడం. మరో పక్కన అదే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేత ఆరూరు రమేష్ సైతం కూడా ఇక్కడ టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి కూడా టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 15 లక్షల మందికి సంబంధించినటువంటి పైగా ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడ ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పేసి భావించి వాళ్ళకు ఓటేసిందన్నటువంటి అంశాలు కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఎస్సీ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎవరి బలాలు ఎంత, ఎవరి బలహీనలు ఎంత, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయడం జరిగింది, వాళ్ళు ఏమని అనుకుంటా ఉన్నారన్నటువంటి అంశాలను ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనే, ఏం పేరన్నా? రమేష్. ఏసీలో ఓటేసింది అన్ని సార్ ఎట్లా ఉన్నదన్న మీకు ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నారు? కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ కావ్య. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? చేసిన పాలన బట్టి వెనకాడ సంచయం చేసింది. ఎంతమంది కరెన్సీ గారు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతారు, చేసి బాగా చేసి అంతమంది చేసింది. అంటే ఒక పక్కన కొన్ని విమర్శలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ లోకి రావడం, ఇంపాక్ట్ అంతా కూడా కొంత కడియం కావ్య మీద పడుతుంది అన్నటువంటి కొంత వార్తలు వస్తా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? మోసం చేయలేదు, అందరు మోసం చేస్తలే, అందరు చేస్తలే. అంతేనా? అంటే పర్వాలేదా? ఏసీలో ఓటే వేసిందా? ఏ పార్టీకి వేసింది? కాంగ్రెస్. అంటే ఈ స్టేషన్ గణపూర్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కడియం శ్రీ గారి టీఆర్ఎస్ నుంచి అంత బలం ఉంటుంది అంటే ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ కడియం శ్రీ గారికి సంబంధించినటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ మంచి కాంగ్రెస్ గెలుస్తారు. మీరు చెప్పండి అన్న, మీ ఏం పేరు, ఏం చేస్తారు? సరే పర్లేదు, ఏం చేస్తారు మీరు? ఫుడ్ బిజినెస్. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి కదా, మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ కడియం శ్రీగారి బిడ్డ గెలుస్తుంది, కావ్య. ఎందుకంటే కడియం శ్రీగారి ఇక్కడ చాలా పనులు చేసిండు కాబట్టి ఆయన తెలివికాలోడు కాబట్టి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఆమెను తీసుకొచ్చింది కాబట్టి ఆయన మీద విశ్వాసంతో ఆయనకున్న అనుభవం తండ్రి ద్వారా నేర్చుకొని డెవలప్మెంట్ చేస్తుంది అనేది ఒకటి విషయము. తర్వాత బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు. తర్వాత మన మన బీజేపీ ఉన్నదా, అక్కడ సాకిరీ చేసిన ఆయన ఇలా జంప్ అయ్యాడు, రేపు ఇంకో దానిలో జంప్ అవుతాడు, ఇంకో దానిలో జంప్ అవుతాడు. చంపైనా కానీ ఇక్కడ చేసిన అనుభవం ఉన్నది. ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పల్లెలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అక్కడ వ్యక్తిగతంగా చూసి అయినా సరే ఆయనకి వేసిండు ఓట్లు. ఆయన తెలికల్లోళ్ళు పేదలకు ఎన్నో పనులు చేసిండు. ఆయన పనులే ఆధారం. ఇప్పుడు గణపురే ఉన్నది, గణపూర్లో కేవీ సబ్ స్టేషన్ వేసిండు, అక్కడ హాస్టల్ వేసిండు, ఇంకెన్నో వేసిండు, చుట్టుపక్కల ఎన్నో పనులు చేసిండు. కాబట్టి ఆయనకి ఇద్దరు కానీ వీళ్ళు ఆయన బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరో తెలియదు, ఈయన జంపింగ్ క్యాండిడేట్ ఈరోజు గెలుతుంది. ఫుల్ మెజారిటీ గెలుస్తాం, మామూలు మెజారిటీ కాదు. ఏ పార్టీకి వేసింది సార్ ఓటు? మేము కాంగ్రెస్కి వేసినాం. ఎందుకంటే మాకు తెలుసుగా ఎవరిని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఫుల్ మెజారిటీతో వెళ్తారు, మామూలు మెజారిటీ కాదు, ఫుల్ మెజారిటీతో.
మరికొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, ఎట్లా ఉందన్న ఈ స్టేషన్ గణపూర్, ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ లో మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటాం? కావ్య వస్తుంది, కావ్య వస్తుంది. ఆమె ఎందుకంటే కడియం సిఆర్ నమ్మకంతో ఆయన పనుల వల్ల మన గణపూర్ అభివృద్ధి చెందింది కాబట్టి పనులు మంచి చేసిండు. అట్లా దానివల్ల కావ్యకే ఓటు అయితే. బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కొంత పోటీ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. పోటీ వచ్చింది కానీ ఇక్కడైతే లేదు. ఇక్కడైతే అది బీజేపీ అనేది లేదు. ఇక్కడ ఓన్లీ టీఆర్ఎస్ కూడా ఉంది కాబట్టి మామూలుగా ఉంది. ఇదంటే అధికార పార్టీ కాబట్టి ఇది పర్వాలేదు. రెండో ప్లేస్ టీఆర్ఎస్ వస్తుంది. మీరు కాంగ్రెస్ కేసు ఉందండి, 100% ఉంది. అంటే ఆమె కూడా లాస్ట్ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వదిలిపెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కొంత ఇక్కడ ఇంపాక్ట్ కనబడుతుంది అంటవా? ఇన్ఫాక్ట్ అనేది ఉన్నది కానీ అయినా కూడా రేవంత్ రెడ్డి వల్ల కొద్దిగా ఆయన ఉన్నాడు కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఇది వస్తుంది పక్కా. కాంగ్రెస్ పక్కా కదా. ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఇక్కడ వరంగల్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటా? సుధీర్ కుమార్ గెలుస్తారు. ఏ పార్టీ? బీఆర్ఎస్. బీఆర్ఎస్ సుధీర్ కుమార్ గెలుస్తారు. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన మీద కొంచెం వ్యతిరేకత ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీఆర్ఎస్. బీజేపీ పరిస్థితి ఏంటంటే తక్కువ ఉంటుంది. తక్కువనే. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ కడియం శ్రీ గారు గెలిచిండు కదా, ఇక్కడ ఈ స్టేషన్ గణపూర్లో ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కొంచెం వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉందా? ఏ పార్టీకి వేసింది సార్ ఓటు మీరు? సీక్రెట్గా బీఆర్ఎస్ఏనా? ఓకే రైట్. మీరేం పని చేస్తారే? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? నడుస్తుందా? ఆటో నడుస్తుందా? బాగానే నడుస్తుంది. అట్లా ఉందా? మొన్న ఎన్నికలు అయినాయి కదా, ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది వరంగల్ పార్లమెంట్? కడియం కావ్య. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆమె గెలుస్తాను అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు అధికారంలో అదే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దానికే చాలా మంది ఓట్లు వేసారు, అదే గెలుస్తాను. అంతేనా? మీరు వేసిన కాంగ్రెస్కి వేసిన? కాంగ్రెస్కి వేసిన. ఆమె గెలుస్తుంది. బీజేపీ పార్టీ ఎన్నో ప్లేస్లు ఉంటుంది ఇక్కడ? ఇక దాన్ని దేగేటోడే లేడేవాడు. బీజేపీ. బీఆర్ఎస్ ఉన్నదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీ మధ్యలో కదా. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? కడియం కావ్యనే. కడియం కావ్యనా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్రంలో అది కాంగ్రెస్ ఉన్నది కదా, అట్లా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏ పార్టీ మధ్యలో? బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఉంది కదా, బీజేపీ కాంగ్రెస్ మధ్య కాంగ్రెస్. ఈ వరంగల్ కొంత పోటీ టఫ్ అనేటువంటి పోటీ అనిపిస్తా ఉన్నది. ఎవరెవరి మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బీజేపీ అంటే ఆరు రమేష్ కూడా లోకలే, ఉప్పుగల్. కాకపోతే ఆయన స్థానికంగా ఉండి ఒక 2-3 సార్లు రాజ్య మీద అవగాహన వెళ్ళినప్పుడు వచ్చి తిరిగేది ఉండే. తిరగలేదు ఎంతైనా బీజేపీ కొంచెం వెనకాకే. కడియం కావే గెలవచ్చు, ఎందుకంటే శ్రీహరి ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు కనుక. సరే మొదటిసారి కనుక వెళ్తే గెలవచ్చు, ఎందుకంటే 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఉన్నది కనుక. టీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ కాంగ్రెస్లో కలిసింది కనుక ఆ ఓట్లో ఈ ఓట్లు కనుక కావే గెలవచ్చు. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటా ఉన్నాను? 17 నుంచి 20 లోపు. అంటే ఏ పార్టీల మధ్యలో ఉంటాయి ఇప్పుడు? బీజేపీ అని కాంగ్రెస్ ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్యలో పోటీ. ఏ పార్టీకి ఇచ్చింది సార్ మీరు? ఎవరు మీరు? ఇప్పుడు చెప్పేదానికంటే ఇన్నప్పుడే వెళ్తుంది, మళ్ళీ చెప్పలేదు. అంతే. అంటే నువ్వు రెండు పార్టీలు అంటా ఉన్నావు, బీజేపీ అండ్ కాంగ్రెస్. గవర్నర్ ఎట్లా అనుకుంటావు? సరే ఆ రెండింటిలో ఏదైనా కూడా ఇస్తాం. అంతే. పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. బీజేపీ రెండు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం పరిధి వరకు అయితే చాలా మైనస్ ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి పోయింది కాబట్టి, అందులో బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి అది మోసం లాగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఓటు శాతం అనేది తక్కువ వస్తుంది. ఓవరాల్గా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సహకరించినట్టుగా ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి దాదాపు బీజేపీ ఆర్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. బీజేపీ పార్టీ ఉందంటావు ఇక్కడ?
అంటే ఊరుకో 500-600 ఓట్లు ఈజీగా పడ్డాయి. గతంలో అసలు ఆ పరిస్థితి లేకుండే. కాకపోతే ఏంటంటే అరుణ్ రమేష్ అనేది మళ్ళీ వచ్చేసి ఈ నియోజకవర్గానికి స్థానికుడు అవుతాడు. ప్లస్ వరంగల్ ఇదివరకు ఆయనకు సగం ఉంది ఆయన నియోజకవర్గంలో. సరే అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటు వేరే వాళ్ళని గెలిపించి ఉండవచ్చు, కానీ ఈసారి ఆయన బీజేపీలోకి పోయింది కాబట్టి కొంచెం మోడీ అనే ఒక పదం వల్ల ఆల్టర్నేట్గా ఓటు పడే అవకాశం ఉంది. గతంలో ఏ గ్రామంలో కూడా 100 ఓట్లు పడని అటువంటి బీజేపీకి నేడు 100 నుంచి 200, 500, 600 పడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి తద్వారా మా అంచనా ప్రకారం ఏంటంటే బీజేపీ ముందంజలో ఉండవచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు స్టేషన్ గణపూర్లో ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఇప్పుడు పరిగణించవచ్చు. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీక్ అయింది అనుకుంటా ఉన్నాం? ఆయనను వ్యక్తిగతంగా తీసుకొని మాత్రమే ఇక్కడ వీక్ అయ్యింది క్యాండిడేట్ను. గతంలోనే ఆయన భారీ మెజారిటీ అనుకున్నాడు ఎమ్మెల్యేగా, అది టీఆర్ఎస్ పార్టీలో సాధ్యం కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాగానే ఇప్పుడు రేపు మినిస్టర్ ఏదో అడుగుతాడనే ఆలోచనలు మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా సహకరించిన అవకాశాలు అయితే ఎక్కడ కనబడలేదు. అందువల్లనే మేమైతే అనుకుంటున్నాం పక్కా బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఉంటుందని అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీకి వేసింది సార్ ఓటు? నేనన్నా బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్ కార్యకర్త. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? ఇక్కడ మాకు అరుణ్ రమేష్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ పార్టీ? బీజేపీ. అంటే ఇక్కడ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీకు ఇప్పుడు ఉన్నాడు స్టేషన్ గణపూర్లో, ఎందుకు ఆయనకు అవకాశం లేదంటే? వాళ్ళకు బీఆర్ఎస్ కదా, ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పోయింది కదా, దానివల్ల ప్రజలంతా వ్యతిరేకమైంది. బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా అంతే కదా. బీజేపీ పార్టీ అంటే ఆయన ఓడిపోయింది కదా, ఓడిపోయిన క్యాండిడేటే కదా, ఆయన గెలిపించుకున్నారు కదా అందరూ ఈ క్యాండిడేట్ కావాలని. అట్లా కడియం కావ్య పరిస్థితి, కడియం కావ్య ఎన్ని ప్లేస్లు ఉంటుంది ఇక్కడ? ఇక వీళ్ళు ఇద్దరి మధ్యలో ఉంటది పోటీ, అరుణ్ రమేష్ కడియం కావ్య. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీజేపీ. ఒకవేళ వస్తే బీజేపీ పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. ఇద్దరి చెప్పలేము, ఇద్దరి మధ్యలో అది ఏమున్నా దగ్గర పోలికలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది, కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అంతకుముందు బాగానే ఉండే, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అలా పోయినాక అంతా చేంజ్ అయిపోయింది అంతా. పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉండదు మీరు ఏమని అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎవరు అభ్యర్థి? అభ్యర్థి తెలియదు, కేసీఆర్ ముఖం చేసాం. ఎందుకు ఇక్కడ కడియం కావ్య పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ వచ్చింది, మా పొట్ట కొట్టింది. ఏం లాభం, మాకేం లాభం లేదు. ఆటో తోలుతారు డ్రైవర్, అందుకే టీఆర్ఎస్ కి. మాకు ఇక్కడ అభ్యర్థి టీఆర్ఎస్ వస్తుంది, మాకు కాంగ్రెస్ కాదు. బీజేపీ 40%, బీఆర్ఎస్ 60%. టీఆర్ఎస్ కే నుంచి ఒక 20-30 మందికి టీఆర్ఎస్ వేయించిన మా ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ వేసినాం కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ వేసినాం. రోజు 1000 రూపాయలు 1500 అయ్యేది. ఒక రోజు 1500 వేసుకున్నాం మేము. 500 600 కంటే ఎక్కువ ట్రిప్ ఏం పడతలేదు. ఉప్పలు పోతే మొత్తం ఎక్కడ చూసినా ఆడలే. ఉప్పలు పోతే ఆడ పోలీసులు బాధ, ట్రాఫిక్ వాళ్ళు ఫోటో కొడతారు, 1000 రూపాయలు కొడతారు ఫోటో. మాకు వచ్చేది 500, 1000 రూపాయలు కట్టాలి ఫోటో. మళ్ళీ సీరియల్ పెట్టుకోవాలి, ట్యాక్సీ కట్టుకోవాలి, పోలీసులు కట్టాలి, అన్నీ చేసుకోవాలి కదా. మాకు మంచి 1000, 1500, 2000, 3000 తీసుకునేది. అసలు కూడా ఉండే కదా ఇదండి, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఉండే, కానీ ఇంత ఇప్పుడు ఎప్పుడు చూసినా ఈ టైం వరకు పోయి వచ్చేది ఆడలేదు. ఈ టైం వరకు పోయి వచ్చే 10,000 రూపాయలు జేబులు ఉండేది. అసలు నిన్న 3 రోజుల కాదు ఇప్పుడు ట్రిప్ వెళ్ళలేదు బండి. 3 రోజుల కాదు పెట్టినట్టే ఉంటాను. ఇంటికి పోతానే వస్తాను, ఇంటికి పోతానే వస్తాను. హోటల్కి వచ్చినందుకు, రోడ్డుకి వచ్చినందుకు 100 రూపాయలు పెట్టి హోటల్ అన్నం తినాలనే. 100 రూపాయలు చాలా ఖర్చు, ఏం లాభం? కాంగ్రెస్ వచ్చి ఏం వేస్టే మాకు. టీఆర్ఎస్ రావాలి, టీఆర్ఎస్ వస్తేనే, లేకపోతే ఈ బస్సులో మాఫియాలి, ఫ్రీ బస్సు మాఫియాలి. పార్లమెంట్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు వరంగల్లో? పార్లమెంట్ ఎన్నికలు అంటే పోటా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ అయితే ఓట్లు పడవు, ఎందుకంటే వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. హామీలు ఇచ్చారు కానీ హామీల ప్రకారం ఏదో ఒకటి నెరవేర్చలే. గ్యాస్ బిల్లు సగం అన్నారు, అది ఇంతవరకు ఎవరికి కాలే. కరెంటు బిల్లు ఒకటి అయింది, అది అయింది కానీ ఇంకెవరికి తెలియదు. ఓన్లీ గృహలక్ష్మి అని వచ్చింది, బిల్లులు అయితే కట్టట్లేదు వాళ్ళు, అది కూడా మాత్రం వచ్చింది. మా డ్రైవింగ్ ఫీల్డ్ అయితే మొత్తం సత్యనాశనం చేసి రోడ్ల మీద చేసి మా డ్రైవర్ల మాత్రం
ఎందుకంటే ఉపాధి హామీ కింద అని మాకేముంది ఏమీ లేదు. ఉపాధి 12,000 దేనికి సరిపోతాయి? 20,000 ఈఎంఐ కట్టాలి. మేము సంపాదించే 10,000 సంపాదిస్తాం. 9,000 రూపాయలు 3 నెలల ట్యాక్సీ కట్టాలి. మేము 9,000 ట్యాక్సీ కట్టేటప్పుడు నువ్వు 12,000 ఇస్తే మాకు ఇచ్చింది ఏమున్నది? 3,000 సంవత్సరం అంతా పడతామా? పిల్లలు రోడ్డు మీద పడి ఉన్నాం. మేము జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసిన ఓటు? మేము టీఆర్ఎస్ కేసినాం. అప్పుడు టీఆర్ఎస్ కేసినాం. ఇప్పుడు టీఆర్ఎస్ కేసినాం. 100% మాకు చేసింది అదే. మాకు అప్పుడు ఆ కరోనా టైంలో ట్యాక్సీలు మాఫ్ చేసిండు 3 నెలలు. అలాంటిది ఇప్పుడు మాకు ట్యాక్సీలు పెంచిండు, అన్ని పెంచిండు. రోడ్ల మీద ఆర్టీ వాళ్ళు వచ్చారు. ఒక్కోళ్ళు ఎక్కువ ఉన్నా మాకు అది కావట్లేదు. పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు, ట్రాఫిక్ వాళ్ళు ఎక్కువైపోయారు. బతకాలంటే ఇబ్బందిగా ఉంది మాకు. మీ అంచనా ప్రకారం అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటాను? ఇక గెలిచాడు అంటే వాళ్ళు పోటీ ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ అయితే వస్తుంది. టీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఉంటుందా లేదా బీఆర్ఎస్ ఉంటుంది? బీజేపీకి ఉండదు. నువ్వేం చెప్తావు అన్న? ఎవరు గెలిచాడు? ఎవరు గెలిచినట్టుగా నా ఒక్కటి ఫస్ట్ మనకు విద్య వైద్యం పెట్టాలి. ఎవరు వచ్చిందని పక్కడు ఎవరన్నా మనం చేయాలనుకుంటే ఈ ఫ్రీ బస్సు ఎందుకన్నా? ఎవరైనా పైసలు లేకుంటున్నారా? అక్కరాని ఇవన్నీ ఎందుకు? విద్య వైద్యం ఒక్కటి పెట్టితే నీకు అన్ని 100% నువ్వు అవుతావు. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి అన్న? ఒకటి మనకి ఏమేం కావాలి? మనకు విద్య అంటే కంపల్సరీ, విద్య అనేది కంపల్సరీ ఉండాలి. ఒక 1,000 ఫీజులు తీసుకుంటారు, అవునా? ఇప్పుడు బస్సుకు 100 రూపాయలు లేకుండా పోతారు ఎవరన్నా? వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఆడవాళ్ళు ఇబ్బంది పడుకుంటా ఆడవాళ్ళు వస్తే గౌరవించేది ఇప్పుడు అంత ముందుకు. ఇప్పుడు ఆడవాళ్ళు బస్సు ఎక్కితే గౌరవిస్తారు ఎవరన్నా? ఒక్కరు సుధా గౌరవిస్తలేరు. దేని గురించి అన్న ఇది? వాళ్ళ ప్రభుత్వం ఓకే వాళ్ళు ఫామ్ ఏదని పెట్టినంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఏం జరిగిందో తెలియదు అన్న. కాకపోతే ఇది అక్కడ వచ్చేది ఉంటే పెట్టండి, ప్రజలకు అవసరం వచ్చేది అది. అయినా చేసిన కంచెలు మన గవర్నమెంట్ వచ్చిన కంచెలు మాత్రం మాయిగా మొత్తం బండ్లు నెలకు 3 నెలలకు 9,000 ట్యాక్సీ కట్టుకుంటూ ఉంటామన్నా. బండ్లు వెళ్తలేవు, కిరాయిలు వస్తలేవు. మా అసలు రోడ్ల మీద ఘోరంగా మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వేసారా మీరు? అన్నా అయితే మార్పు జరగాలని చేసినామన్నా. ఈసారి అంటే ఇప్పుడు మీకు సంబంధించిన డ్రైవర్ల మీద పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారా? ఈ ఎంపీ ఎలక్షన్ లో మీ ఆటో సంబంధించిన మీ డ్రైవర్లను ఒక్కంటావన్నా, మాకు కాంగ్రెస్ వస్తే మాకు ఇది చేస్తా అన్నప్పుడే మేము ఓటు వేయలే. అది పక్కన మనకు మేలు చేసే వాళ్ళు కావాలి ఫస్ట్. అది జరిగింది. కానీ ఎంపీలో మాత్రం బీఆర్ఎస్ వస్తుంది అన్న. బీఆర్ఎస్ పక్కా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది మీ అంచనా ఏంటి? వరంగల్ బీజేపీ అనుకుంటారు. ఎవరు అభ్యర్థి? ఆరూరు రమేష్. ఎందుకు బీజేపీ పార్టీ గెలుస్తుంది అనుకుంటా ఉన్నాను? అంటే హిందూయిజం మోడీ. ఈ స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీ మీదే. ఈ స్టేషన్ కనుపూర్ లో కడియం శ్రీగారు ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఇంతకుముందేమో టీఆర్ఎస్ లో ఉండేది. ఎందుకు ఇక్కడ బీజేపీ పార్టీ కొంత బలంగా లేనట్టు కనబడతా ఉన్నది? మీరు ఎట్లా నమ్ముతా ఉన్నారు బీజేపీ వస్తుందని? యూతులు ఉన్నది అంత ఉన్నది. ఇండియా వైజ్ గా అంటే పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చే వరకు బీజేపీ అయితేనే కొంచెం స్టాండర్డ్ గా గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ ఉంటుంది ఆలోచన. బీజేపీ పార్టీకి వేసింది ఈసారి. టైటే ఉంటుంది అన్న ఇద్దరి మధ్యలో, బీజేపీకును కాంగ్రెస్ మధ్యలో టైటే ఉంటుంది. స్టేషన్ కనుపూర్ లో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీగారి టీఆర్ఎస్ కు పట్టు ఉన్నదంటావా ఇక్కడ? ఇక మన తెలియదు వాళ్ళే. నువ్వైతే అనుకుంటావు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటావు? కాంగ్రెస్ జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు? కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. సెంట్రల్ కాంగ్రెస్ రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు వరంగల్ పార్లమెంట్ లో? ఇక్కడ కడియం కావ్య ఉంది. నేనైతే ఆమెకి వేసిన. ఆయన పైన కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ క్షణంలో పోయిండు, బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అని. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇంపాక్ట్ పడదంటవా, ఎఫెక్ట్ పడదంటవా? ఇక్కడ మేము చెప్పేది ఒకటే, మేము పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఇక విమర్శల గురించి నాకు అక్కర్లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ పరంగా నేను నా ఓటు నేను కావ్యకేసిన. రెండో ప్లేస్ ఏదంటే అనుకుంటా ఉన్నావు ఇక్కడ? రెండోటి టీఆర్ఎస్ ఉంటుంది, మూడో ప్లేస్ బీజేపీ ఉంటుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లయ్య. ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరేనా? మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా, ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నది ఇక్కడ? ఇక్కడ కావ్యకే పడ్డాయి. ఈ నియోజకవర్గంలో కడియం సార్ పేరున్నది కదా, ఆయన తరఫున కావ్యకు పడ్డాయి. కాంగ్రెస్ కేసినావు ఈసారి నువ్వు? అంటే ఇక వాళ్ళు బలమైన అభ్యర్థులు లేరు కదా. బీజేపీలో ఆయన కొత్త క్యాండిడేటే. కాంగ్రెస్లోనే ఆరూరు రమేష్ గురించి నియోజకవర్గం అందరికీ ఎరికేనే. ఏం పని చేస్తాడు అన్నట్టు కావ్య చదువుకున్నది కదా, జనం అంతా ఇటే మొగ్గు చూపెట్టి
రెండో ప్లేస్ ఉంటుందా బీజేపీ అనేది? ఉంటుంది. రెండో ప్లేస్ ఏసీలో ఓటేది వేసిన కాంగ్రెస్కే నమ్ముతా ఉన్నావా ఆమె గెలుస్తుందని ఖచ్చితంగా? అంటే ఈ నియోజకవర్గంలో అయితే ఉన్నది, మిగతా 6 నియోజకవర్గాలలో ఎట్లుందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ లో గణేష్ గారు పాత మనిషి కాబట్టి పనులు చేసిండు కాబట్టి అప్పుడు టీడీపీ కాంచి ఉన్నది కొంచెం నమ్మకం. మొత్తం ఇంకా 6 నియోజకవర్గాల్లో ఉన్నది లేదో తెలియదు. ఇక్కడైతే కాంగ్రెస్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నాం? మాకు తెలిసి బీఆర్ఎస్ గెలుతుందని మా ఆలోచన. మేము వేసింది కూడా ఓటు దానికే. ఇక కాకపోతే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ జరిగిందని మా ఆలోచన. జనాల దృష్టిలో కాంగ్రెస్ అంటే వ్యతిరేకత చాలా వచ్చింది. గెలిస్తే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్కే ఛాన్స్ ఉన్నది. కాంగ్రెస్ లేదంటావా? లేదు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన తెలంగాణ అధికారం కోల్పోయింది, అక్కడ దేశంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆయన గెలుస్తాను ఎట్లా అంటావు? బీజేపీ సెంట్రల్లో గ్యారంటీ వస్తుంది సార్. మళ్ళీ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తా అని అమలు చేస్తా అని ఒప్పుకున్నాడు, అది చేయలేకపోయిండు. ఒక బస్సుతో ఒకటి చేసిండు, అది జనాలు ఆడోళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. నిన్న మొన్న కూడా ఒకటి జరిగింది, ఒక ఎక్కడ డిస్టిక్లో బస్సులు నిలిపేవేసిళ్ళు ఆడోళ్ళు, ఏది ఆటోలు వచ్చి మరీ డ్రైవర్లను కొట్టిళ్ళు. నిన్న మొన్న జరిగింది అది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూసిన అది, బస్ ఆపలేదని. ఇంకొకటి కరెంట్ ఒకటి, అందరికీ అది జరగట్లేదు. అది ఇప్పుడు మా పెద్దమ్మ ఉంటే మా పెద్దమ్మకు అంత కొడితే 50 యూనిట్లు కాలేదు, ఆమెకు కూడా అది ఉపాధి రాలేదు. అది 2 గ్యారంటీలు, రుణమాఫీ ఒకటి రైతులను మోసం చేసిండు, దొడ్డు ఓట్లకు ఇవ్వట్లేదు. మనకు పండేది యాసింగ్ దొడ్డు ఓట్లే పండుతాయి, దొడ్డు ఓట్లకు 500 బోనస్ ఇవ్వట్లేదు. కాబట్టి అది కూడా మనకు గ్యారంటీ కోల్పోయినట్టే. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 అన్నాడు కానీ అది కూడా చేయలేడు. 46,000 కోట్లు అంటే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. 4,000 పింఛన్ ఇవ్వలేడు. ఇప్పుడు బస్ అంటే వానికి ఇస్తలేడో తెలియదు, ఆర్టీసీకి కరెంటు బిల్లు కడతలేడో తెలియదు. అది ఒక అప్పే తెచ్చి చూపిస్తాడు మనకు. ఇప్పుడు పెన్షన్ ఇస్తే సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ పక్కా, అది అందుకే దాన్ని ఆపుతున్నాడు. ఇప్పుడు 2,000 ఉన్నదాన్ని 4,000 ఇస్తే ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ. అందుకని మాకు బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న గెలిచినా ఏం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు. ఆమె కూడా కొంచెం గట్టిగా పోటీ చేసినట్టుగా కడియం గారి చరిష్మా కనబడదంటావు ఇక్కడ? కనబడది, ఎందుకంటే వాడు జంపింగ్, వాడు ఒక స్వార్థంతోనే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. కడియం శ్రీగారి కూడా వ్యతిరేకత ఉన్నది. అందుకని ఇప్పుడు ఆరు రమేష్ బయటకు వెళ్ళడానికి కారణం కూడా కడియం శ్రీగారి కాబట్టి, అందుకనే కడియం శ్రీగారికి ఓట్లు వేయరు. పేస్తే చదువుకున్నాడు బీజేపీకి ఎత్తాడు, ఎందుకంటే కేసీఆర్ రోడ్ షో చేసిండు కాబట్టి విలేజ్లలో అవగాహన వచ్చింది కాంగ్రెస్ ఓటు వేయద్దని. అందుకని మళ్ళీ కారు గుర్తు పోటేసి చాలా మంది సైలెంట్ ఓటింగ్ జరిగింది ఈసారి. 2 పార్టీల మధ్యలో ఉంటుందంట పోటీ? 2 పార్టీల మధ్యలోనే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కే ఉంటాయి వరంగల్. సైలెంట్ ఓటింగ్ జరిగింది, ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు. దేనికి ఓటేసినావు అంటే కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. నువ్వే పార్టీకి? నేను కారు గుర్తు ఫస్ట్ నుంచి అంతే. కేసీఆర్ ఉన్న రోజులు కారు గుర్తుకే ఓటు అంతే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఆరు రమేష్. ఏ పార్టీ? బీజేపీ. ఎందుకు ఆరు రమేష్ గెలుస్తాడు అనుకుంటావు? వాస్తవానికి మోడీ వేరే ఉంది కాబట్టి దాని గురించి ఆరు రమేష్ గెలుస్తాడు. ఏ పార్టీకి వేసినాడు? బీజేపీ. అంటే పార్టీలు మారినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆరు రమేష్ మీద ప్రచారం జరుగుతుంది. లేదు, ఆరు రమేష్ కాదు, పార్టీ మారింది కడియం శ్రీహరి. మన బీఫామ్ ఇచ్చినాక టోటల్గా ఆగం చేసింది మన కడియం శ్రీహరి. కడియం శ్రీహరి మీద వ్యతిరేకత బాగుంది కాబట్టి అటువంటి మేము ఏం చేయలేదు. బీఆర్ఎస్ అనేది క్యాండిడేట్ను కొద్దిగా డూప్లికేట్ క్యాండిడేట్ పెట్టిండ్రు కాబట్టి ఈసారి బీజేపీకి వేసినాం మేము ఓట్లన్నీ. ఖచ్చితంగా ఆరు రమేష్ 100% గెలుస్తాడు అంతే వరంగల్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏ పార్టీకి వేసినారు? బీజేపీ. అసెంబ్లీ ఎన్నికలు కూడా అసెంబ్లీ టీఆర్ఎస్కి వేసినాం. టీఆర్ఎస్ పార్టీలు అంతా మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వేసిందా? మొత్తం బీజేపీ కంపల్సరీ. ఎందుకంటే మేము కనీసం మోడీ గురించి మోడీ వేల పోవాలని మేము కూడా మన బీజేపీకి వేసిన ఓటు. మాకు ఈ రోడ్డు కూడా ఒప్పుకున్నాడు ఆరు రమేష్ గారు. షాపూర్ టు మన కుంకపాక టు షాపూరు, దానికోసం మేమంతా కుంకపాకల ఏకమై ఓట్లు వేసినామండి. అంటే అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్లో గెలుస్తాడు అనుకుంటావా? ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా. ఏ సంబంధించినటువంటి ఏ పార్టీకి వేసినావు, ఏ అభ్యర్థికి వేసినావు ఓటు ఈసారి? ఈసారి మాత్రం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ రావాలనే ఉద్దేశంతో వాస్తవానికి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసి బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన వ్యక్తులమే. ఈసారి మాత్రం కేంద్రంలో బీజేపీ రావాలనే ఆలోచనతోటి అందరం బీజేపీకి ఓటు వేయడం జరిగింది.
ఆరు రమేష్ గెలిచే అవకాశం కనబడుతుంది 99% ఆరు రమేష్ వరంగల్ 40 ఏళ్ల చరిత్రను తిరగరాయబోతాడు. ఆరు రమేష్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు, భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. వరంగల్ పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి. ఎట్లా గెలుస్తాడు? అంత ఈజీగా ఉంటుందా? ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ అయినప్పుడు కూడా జనాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలనే ఆలోచనతోటి యువతరం అంతా మేలుకొని యువకులంతా కలిసి ఓటర్లతోటి మాట్లాడి మమేకమై బీజేపీకి ఓటు వేయడం జరిగింది. కంపల్సరీ వరంగల్లో బీజేపీ జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళలేదంట ఓటర్లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక గద్దెక్కినాక గజ దొంగలయ్యి ప్రజలకు పెన్షన్ వేస్తా అని పెంచలేదు. అయినప్పటికీ కూడా రైతులకు రైతు బంధు వేస్తా అని ఇవ్వలేదు. వడ్లకు 500 బోనస్ ఇస్తాను కూడా ఇప్పటి వరకు రైతులను మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇవైతే ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చిల్లో ఆ తర్వాత ప్రజలంతా మేలుకొని ఈ ప్రభుత్వంతో ఏది అయ్యేది లేదనే ఆలోచనతోటి ఏదున్నా కేంద్ర ప్రభుత్వంతో అవుతుందనే ఆలోచనతోటి బీజేపీకి ఓటు వేయడం జరిగింది.